ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మార్చి నెల వచ్చేసింది. మరి మార్చి నెలలో మీ రాశి ఫలితాలు మొత్తం నెలంతా ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే 2 రాశుల వారికి మీరు నిరుద్యోగులైతే ఉద్యోగం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే చాలా మంది మనలో దిన ఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి రాశి చక్రాలకు సంబంధించిన గ్రహాలను బట్టి మార్పులను గమనించి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. ఇలా రాశి ఫలాలు అంచనా వేయడం వల్ల తమకు వస్తున్న సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక 2020 సంవత్సరంలో మార్చి నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ నెల ప్రారంభంలో పరిస్థితులు కొంత ఒడిదుడుకులతో నిండి ఉంటాయి. మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. వైవాహ జీవితంలో కొంత వివాదాలు ఉంటాయి. ఈ నెలలో ఆర్థిక పరంగా ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మీరు మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు చేయవచ్చు. మీరు నెల చివరిలో ప్రయాణించవలసి ఉంటుంది. ఇక వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ నెల బాగా ఉండబోతుంది. మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. మీరు ఊహించిన ఫలితాలను పొందుతారు. ఇక ఆర్థిక పరంగా ఈ నెల చాలా బలంగా ఉంటుంది. మీరు ఈ నెల ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈ నెల మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. పని విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. మీరు ఈ నెల మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉంటారు. జీవన శైలిలో కొన్ని మార్పులు కూడా చేయవచ్చు. ఇక మిథున రాశి. ఈ రాశి వారికి ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు కూడా ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు మీకు విజయం దక్కుతుంది. వ్యాపారస్తులు ఈ నెలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ నెల మీకు చాలా లక్కీ కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారిలో క్యాన్సర్ రోగులు చాలా ముఖ్యమైనది. ఈ నెల మీ జీవితంలో చాలా ఆనందం ఉంటుంది. ఇక వివాహం అయిన వారికి ఈ నెలలో పెద్దగా సమస్యలు ఉండవు. మీ వైవాహ జీవితం సంతోషంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. ఈ నెలలో విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈ నెల బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి. ఈ రాశి వారి నెలలో అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు. అయితే మీరు ఆత్మవిశ్వాసంతో సమస్యలన్నిటికీ పరిష్కారాలను కనుగొనేందుకు ప్రయత్నించాలి. మీరు కష్టపడి పనిచేస్తుంటే మీకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఈ నెల చాలా గందరగోళంగా ఉండబోతుంది. ఈ నెలలో వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా నెల ప్రారంభంలో సంపాదనలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. అయితే నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ఆరోగ్య ఈ నెల చాలా బాగా ఉండబోతుంది. ఇక కన్య రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ పరంగా కొంత సవాళ్ళు ఎదురవుతాయి. ఇది మిమ్మల్ని మానసికంగా బాగా బాధ పెడుతుంది. మీరు ఇంట్లో శాంతి నెలకొల్పాలనుకుంటే మీరు కొంత రాజీ పడాల్సి ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. మీరు మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలను తొలగించుకోవాలి. విద్యార్థులకు ఈ నెల కొంత ఒడిదుడుకులైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ నెలలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు ఈ కాలంలో ఏదైనా కొత్త పని చేయకుండా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉండబోతుంది. ఇక తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ముఖ్యమైనది. మీరు మీ కళలను నెరవేర్చుకునేందుకు మీరు కొన్ని ప్రణాళికలు చేసేవారుగా ఉన్నారు. అందులో భాగంగా కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ ప్రణాళిక విజయవంతం కావడంతో మీ విశ్వాసం పెరుగుతుంది. పని విషయంలో ఈ నెలలో బాగా ఉండబోతుంది. ఉద్యోగులు ఆశించిన ఫలితాన్ని ఈ నెలలో పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈ నెల బాగా ఉండబోతుంది. ఆరోగ్య పరంగా ఈ నెల మీరు అప్రమత్తంగా ఉండే సమయం. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు సువర్ణావకాశం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తెస్తుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఈ నెలలో ఉద్యోగస్తులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా ఈ నెలలో ఉద్యోగం లభిస్తుంది. అయితే మీరు కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మీరు చాలా సహనంతో ఉండాలి. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారి నెలలో ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడి మీ పని నైపుణ్యాలను చూపుతారు. మీరు మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తుంటే మీరు పెద్ద విజయాన్ని పొందుతారు. మీ ప్రస్తుత ఉద్యోగాల్లో మీరు సంతృప్తి చెందకపోతే మీరు ఈ నెలలో మీకు కావాల్సిన ఉద్యోగాన్ని పొందవచ్చు. మీ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నెలలో వ్యాపారులకు చాలా బాగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా ఈ నెల చాలా బలంగా ఉంటుంది. ఇక కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్య విషయాలు మిశ్రమంగా ఉంటాయి. ఇక మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెల సాహసంతో కూడిన మాసంగా ఉండబోతుంది. అయితే మీరు ఈ నెలలో ఆనందించే అవకాశాన్ని చాలా ఎక్కువగా పొందుతారు. మీరు ఈ నెలలో చాలా దూరం ప్రయాణించవచ్చు.
ఇది మీకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. మీరు చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు. దీనివల్ల మీకు ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా ఈ నెల మంచి అవకాశాలు లభిస్తాయి. తెలివిగా డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం బలహీనంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. అదనపు డబ్బు సంపాదించడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. మీకు ఏమైనా అప్పులు ఉంటే మీరు ఈ నెలలో దాన్ని కూడా తిరిగి చెల్లిస్తారు. మీరు మీ పనిపై శ్రద్ధ పెట్టగలుగుతారు. ఈ నెల మధ్యలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయంలో ఈ నెల మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి, ఈ రాశి వారు ఈ నెలలో అన్ని శుభప్రదంగా ఉంటే ఆర్థిక పరంగా మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. అంతేకాదు మీరు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ వంటి అవకాశాలు ఉన్నాయి. మీ పనిలో ఏదైనా అవాంతరం ఏర్పడితే మీరు ఉన్నత అధికారుల మద్దతు పొందుతారు. ఈ నెలలో వ్యాపారాలకు అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నెల అంటే మార్చి నెల మొత్తం ఉండే రాశి ఫలితాలు, ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒక అంచనా వేసుకోగలరని మనవి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.